సరైనోడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులందరూ వెయిట్ చేశారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తెలిసి మాస్ ఊరా మాస్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. అన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఏప్రిల్ 22న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి ఊరా మాస్ కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా సరైనోడు అనే మౌత్ టాక్ తో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్నారు. ఎర్రతోలు కదా, స్టైల్ గా ఉండాలి కదా, ఊరమాస్ ఏంటి అనుకున్న విమర్శకుల అంచనాలు తారుమారు చేస్తూ వారినే ఓసారి ఆలోచింపజేసే విధంగా సరైనోడు బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసురుతున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పటికే సరైనోడు టాప్ గ్రాస్ గా నిలిచింది. దర్శకుడు బోయపాటి సీనుకి మాస్ ప్రేక్షకుల నీరాజనాలు మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి కాదు. బోయపాటి సీను గత చిత్రాలు దీనికి నిదర్శనం. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది అనే మీమాంసంలో ఉన్న సినీ విమర్శకులకు సైతం ఇలా ఉంటుందని బ్రహ్మాండమైన కలెక్షన్ తో మాస్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ నిరూపించారు. పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులుంది. ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటికే 3 చిత్రాలు రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి 50 కోట్ల క్లబ్ లో ఉండగా ఇప్పుడు సరైనోడు కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన 4వ చిత్రంగా నిలుస్తుంది. ఇంతటి కలెక్షన్స్ రావడానికి మరో ముఖ్య కారణం ఫ్యామిలీ ఆడియన్స్ సరైనోడు చిత్రానికి బ్రహ్మరథం పట్టడం. ఇప్పటికే వరుసగా 5 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న అల్లు అర్జున్ కి మరో మైలురాయి ఈ సరైనోడు. మొదటి వారంలోనే 10 కోట్ల మైల్ స్టోన్ ని చేరుకొని ఎవ్వరికీ లేనటువంటి వరుస 6 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న హీరోగా బన్నీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా కేవలం 8 రోజుల్లో 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2016 బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రికార్డు క్రియేట్ చేసింది సరైనోడు. ప్రేక్షకుల పల్స్ తెలియని చాలా మంది విమర్శకుల చేత కలెక్షన్లతో ప్రశంసలు అందుకుంటున్నది సరైనోడు చిత్రం. గతంలో బన్నీ నటించిన చిత్రాలకు ఈ విధంగానే మిక్స్డ్ టాక్ రావడం, అవి బన్నీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ గా నిలవడం విశేషం. బన్నీ పర్ఫార్మెన్స్, బోయపాటి సీన్ దర్శకత్వం ఓవర్సీస్ లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. సరైనోడు వీరిద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ.